పెంగలప్ప పొద్దున్నే తన పిల్లల్ని నిద్రలేపి బాగా కొడుతున్నాడు. వాళ్ళు బాగా ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు వాళ్ళ ఇంటి పక్క ఆయనకు వినిపించి ఆయన పరుగు పరుగున వచ్చిండు. ఏంది వెంగలప్ప ఇట్లా కొడుతున్నావు, వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, అయినా నువ్వు విడుస్తలేవు, ఇంకా కొడుతున్నావు ఎందుకు అని అంటే, పిల్లలు ఎంత ఏడిస్తే వాళ్ళకి అంత బలం అని చెప్తాడు వెంగలప్ప. ఇదేంది వింతగా ఉంది, ఏడిస్తే బలమా అని ఆశ్చర్యంతో అడుగుతాడు పక్కింటి ఆయన. అవును, నేను విన్నా, ఒక పెద్ద మనిషి చెప్తూ ఉంటే నేను విన్నా, పిల్లలు ఏడిస్తేనే బలం, అందుకే వాళ్ళని ఏడిపిస్తున్నా. వాళ్ళని ఏడిపించడం నాకేమైనా ఇష్టమా, బలం కోసమే ఏడిపిస్తున్నా అని చెప్పిండు. వెంగలప్ప ఏదైనా సగం సగమే విని దాన్ని 10 మందికి చెప్తూ ఉంటాడు, ఆచరిస్తూ ఉంటాడు. అసలు విషయం ఏంటంటే, ఆయన విన్నది సగమే, ఆ పూర్తిగా ఏముందో మనం తెలుసుకుందాం ఒకసారి. పక్షీనాం బలం ఆకాశం, మత్స్యానాం ఉదకం బలం, దుర్బలస్య బలం రాజా, బాలానాం రోదనం బలం. పక్షులకు ఆకాశమే బలం, ఏదైనా ఆపద వస్తే ఆకాశంలోకి ఎగిరి తప్పించుకుంటాయి. చేపలకు నీరే బలం. అలాగే బలహీనులకు అండగా ఉండేది రాజు, రాజే వాళ్ళకు బలం. చిన్నపిల్లలకు ఏడుపే ఒక ఆయుధము, ఒక బలం. అంటే వాళ్ళు సాధించదలిచిన కోరికలు, వాళ్ళ అవసరాలు అన్నీ కూడా ఏడిచి సాధిస్తారు. చిన్నపిల్లలు ఏడిస్తే ఎవరికైనా బాగా అనిపించదు, అందుకే వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తారు. ఇక్కడ బలము అంటే ఏడుపు అనేది ఒక ఆయుధంగా మలుచుకొని, ఒక బలంగా మలుచుకొని వాళ్ళ కోరికల్ని, వాళ్ళ అవసరాల్ని తీర్చుకుంటారు మారాం చేసి అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్పిన విషయంలోని సారాంశం. కానీ ఈయన సగము అంటే చివరిది మాత్రమే విని ఏడుపు పిల్లలకు బలం అని పట్టుకొని వాళ్ళ పిల్లల్ని కొడుతున్నారు. ఇట్లా ఏదైనా సరే సగం సగం విని సగమే అర్థం చేసుకొని ఆచరిస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంటుంది. అందుకే అంటారు, అర్ధజ్ఞానం అనర్థానికి మూలం.